హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా అలా ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం సోడా, ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పచ్చిమిర్చి రోట్లో వేసుకొని దంచుకున్న పేస్ట్ని పిండిలో వేసుకోండి. పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోండి. పిండి అనేది చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. మరీ పలుచగా కలుపుకుంటే ఎగ్ అనేది పిండిలో మంచిగా కోట్ అవ్వదు. తర్వాత పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఎగ్స్ని మంచిగా పిండిలో కోట్ చేసి ఆయిల్లో వేసుకోండి. జాగ్రత్త, పిండిలో ఎగ్స్ని మంచిగా కోట్ చేయండి. ఎల్లో అనేది అసలు బయటకు రాకుండా చూడండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి, లేదంటే ఎగ్స్లో మొత్తం పిండి అలానే ఉంటుంది. 2 సైడ్స్ తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. చూసారు కదా, ఇప్పుడు మన ఎగ్ బోండా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఎగ్ బోండాని మిడిల్లో కట్ చేసి కారం, ఆనియన్, కొత్తిమీర ఇంకా చాట్ మసాలా వేసుకుంటే మన ఎగ్ బోండా రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.